రాజయ్య కారుకు గుడ్ బై చెప్పారు. నెక్స్ట్ చేతిలో చెయ్యేసి నడవబోయేది ఎవరితో? ఆల్ ఆఫ్ ఏ సడన్ గా తెరపైకొచ్చిన రాజీనామా వెనుక అసలు కథ ఏమిటి? ఆశాభంగం, అవమానాలే కారణమా? ఎంపీ టికెట్ కోసం ఏదైనా రాజకీయ వ్యూహమా? డాక్టర్ తాడికొండ రాజయ్య తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం. రాజకీయాల్లో ఆయన రూటే సపరేటు. వివాదాల పర్వంలో ఆశాభంగాలతో ఎన్నాళ్లు సర్దుకుపోయినా ఇదో నా రాజీనామా అంటూ బీఆర్ఎస్ అధినేతకు లేఖ అందించారు. డిప్యూటీ సీఎం గిరిపోయినా, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే టికెట్ చేజారినా పల్లెత్తు మాటనకుండా వినయ విధేయతను చాటుకున్నారు. తనకు టికెట్ రాలేదన్న బాధను గట్టున పెట్టి గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కొరకు డప్పు కొట్టి ప్రచారం చేశారు. వినయంగా ఒదిగిపోయిన రాజయ్య ఆల్ ఆఫ్ సడన్ గా కారు ఎందుకు దిగేశారు? విమర్శల వివాదాల క్రమంలో విధేయత చాటుకున్నారా? సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తారని ఆశగా ఎదురు చూశారా? పోటీ పెరగడంతో తనకు నిరాశ ఎదురవుతుందనుకున్నారా? అలాంటి సంకేతాలు అందుకున్నారా? కారులో పొలిటికల్ షికారుకు కటీఫ్ చెప్పడం వెనుక మతలబేంటి? ఎక్కడ పోయినా కూడా అసంతృప్తి కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉన్నది. ఎన్నికైన నాయకులు అందుబాటులో లేకపోవడం కావచ్చు, లేదా ప్రతిపక్షంలో నాయకుల భాష కావచ్చు, అంతా కూడా ప్రజా వ్యతిరేకంగా ఉన్నట్టు మరి వాళ్ళ మాటల ద్వారా తెలుస్తున్నది. వాళ్ళకు అనుగుణంగానే నేను నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. రాజీనామా లేఖ చేరాల్సిన చోటుకి చేరింది. రాజయ్య ఇక కాంగ్రెస్లో చేరడమే తరువాయి అనే చిత్రాలు తలుక్కుమన్నాయి. కొన్నాళ్లుగా మంతనాలు ప్రాసెస్ తరువాతే రాజయ్య తన రాజీనామా లేఖను తెరపైకి తెచ్చారనేది పొలిటికల్ టాక్. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సహా మంత్రి పొంగులేటి శ్రీనివాస్తో రాజయ్య భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఇక రేపో మాపో కాంగ్రెస్ కండువా కప్పుకోవడం కన్ఫర్మ్. ఇంతకీ బీఆర్ఎస్ కు గుడ్ బై ఎందుకు చెప్పినట్టు? ఎలక్షన్లు అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. దానికి తోడుగా ఈరోజు అప్రజాస్వామికంగా మరి ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన పార్టీని 6 నెలలకు కూల్చేస్తాం, 3 నెలల్లో కూల్చేస్తాం, 6 నెలల్లో ముఖ్యమంత్రి అని భాష ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా తోసి పార్టీ విధానాలు అస్సలకే నచ్చడం లేదు. ఇన్నాళ్లు వివాదాలు ఆశాభంగాలతో సర్దుకుపోవడంలో అలసి సొలసి రాజీనామా చేశారా? లేదంటే బీఆర్ఎస్ నుంచి వరంగల్ ఎంపీ టికెట్ విషయంలో భంగపాటే కారణమా? కాంగ్రెస్ నుంచి బంపర్ ఆఫర్ ఏదైనా వచ్చిందా? మొత్తానికి కారు దిగిన రాజయ్య మళ్లీ పాత గూటిబాట పట్టారు. మరి ఈసారైనా కిక్కిచ్చేలా లక్ కలిసొస్తుందా? వేచి చూడాల్సిందే.